అందరికీ నమస్తే. ఈరోజు షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో తన అన్న జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని షర్మిల గారు బయట పెట్టారు. ఎందుకంటే షర్మిల గారు బయట పెట్టారంటే ఇంకెవరన్నా చెప్తే దాన్ని ఏదో రాజకీయ విమర్శ, తన సొంత చెల్లి ఏం చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గురించి చూద్దాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తారని అందరికీ తెలుసు. తన చెల్లి ఏ విధంగా ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉందో ఒకసారి మనం చూద్దాం. షర్మిల గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. షర్మిల గారు ఒక మాట క్లారిటీగా చెప్పారు. ఏమన్నారు తెలుసా? ఇది పొలిటికల్ మర్డర్ కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని చెప్పి షర్మిల గారు చెప్తూ ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వినుగొండ ఎమ్మెల్యే ఎవరైతే జీవి ఆంజనేయులు గారు ఉన్నారో సంఘటన జరిగిన రోజు నుంచి క్లారిటీగా చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదంతా ప్రూఫ్స్ అన్నీ చూస్తే వాళ్ళిద్దరూ స్నేహితులని ఈ విధంగా తేలింది. అదే విషయాన్ని షర్మిల గారు సూటిగా చెప్పారు. ఏమంటే నువ్వెందుకు దీన్ని పొలిటికల్ మర్డర్ చేస్తున్నావని. ఇంకా ఏం చెప్తున్నారు ఇవి చూద్దాం. ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. ఇవేం చెప్తా ఉంది, మేము అన్ని ఎంక్వైరీలు చేసుకున్నాము, ఇవన్నీ చూసిన తర్వాత తేలుతూ ఉంది ఏంటంటే ఇది మేము ఎంక్వైరీ చేసి చెప్తున్నాం, ఇదేదో నోటుకు వచ్చింది కాదు, చూస్తే ఏంటంటే ఇది వ్యక్తిగత మర్డర్, ఇది ఎక్కడ పొలిటికల్ మర్డర్ కాదు అని చెప్పి క్లారిటీగా షర్మిల గారు చెబుతూ ఉన్నారు. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం. ఒకటి క్లారిటీ గమనించండి, ఇక్కడ షర్మిల గారు ఓపెన్గా చెప్తూ ఉన్నారు. ఏమని? ఇది టోటల్ పొలిటికల్ మర్డర్ కాదు, ఇది టోటల్గా మనం గమనిస్తే ఇది వ్యక్తిగత మర్డర్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు, మీ పార్టీలోనే ఉన్నారు. ఈరోజు మీరు ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తారు? మీ రాజకీయ ఉనికి కోసమే కదా అని షర్మిల గారు క్లారిటీగా చెప్పారు. అంటే దీన్ని బట్టి మీరు ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏంటంటే ప్రజలు ఓటుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి, ఒక సాధారణ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే ఆ స్థాయిలో కూర్చోబెట్టిన తర్వాత ఈయనకి ఏంటంటే ఇన్ని రోజులు పవర్ను అనుభవించి ఇప్పుడు ఏంటంటే పవర్ కోసం ఏదో ఒకటి చేయాలి, రాష్ట్రాన్ని ఏదో ఒకటి చేయాలి, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్లు వేసుకుంటూ ప్రతి చిన్న ఇష్యూని, అంటే ప్రతి ఒక్కటి ఎక్కడో వ్యక్తిగత గొడవలతో జరిగింది. ఈవెన్ వీళ్ళ పార్టీ వాళ్ళే ఇద్దరు కొట్టుకున్నా కానీ అది పొలిటికల్గా చేసి అది తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన తోసి బురద జల్లాలనుకుంటున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సాక్షాత్ ఈరోజు షర్మిల గారు చెప్పిన మాటలను బట్టి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉందో చూడండి, క్రూర రాజకీయం. ఏంటంటే ప్రజలు ఈడ్చబెట్టి 2 చెంపలు వాయించి కూర్చోబెట్టినా కానీ బుద్ధి లేకుండా మళ్ళీ బయటకు వచ్చి కావాలనే ప్రతి ఒక్కదాన్ని తనకు అలవాటైన దృష్టిలో శవ రాజకీయం చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా తన తండ్రి చచ్చిపోయినప్పుడు, షర్మిల గారి తండ్రి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ విధంగా శవ రాజకీయాలు చేశారో చూసాం. అదేవిధంగా తన చిన్నాన్న ఎవరైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు శవ రాజకీయం చేశారో చూసాం. అది దగ్గర నుంచి చూసిన షర్మిల గారు ఈరోజు మాట అన్నారు. ఏమనంటే నీకు అలవాటే కదా, ఏ విధంగా నువ్వు శవ రాజకీయం చేస్తూ ఉన్నావు, కావాలని నీ ఉనికి కోసం. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి శవాన్ని పట్టుకొని ఉనికి కోసం తన రాజకీయ పునాదులు నిర్మించుకున్నాడు. ఆ తర్వాత అధికారం ఏ విధంగా వచ్చింది? వివేకానంద రెడ్డి గారి శవాన్ని పెట్టుకొని. ఈరోజు మళ్ళీ ఎవరో వాళ్ళ కార్యకర్తలు ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలతో చచ్చిపోతే కొట్టుకొని దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పైన తోసి జనాలందరినీ నమ్మియాలని ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ఈరోజు సాక్షాత్తు తన సొంత చెల్లిలే చెప్తూ ఉంది, నీ రాజకీయ ఉనికి కోసం ఇలాంటివి ఎందుకు, ఢిల్లీకి వెళ్ళడం ఎందుకు అని. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంది చూడండి. ప్రజల కోసం ఏ రోజు పోరాడు, ప్రజలకు ఉపయోగపడే పని ఏ రోజు చేయడు. ఈయన లక్ష్యం ఏంటంటే ఆయన పదవిలో ఉండాలి, ఆయన కేసుల నుంచి తప్పించుకోవాలి, లేదంటే ఏంటంటే శవరాజకీయం చేయాలి, శవరాజకీయం చేసి ప్రజలందరినీ డైవర్ట్ చేసి ఈయనలాగే ప్రజలందరూ శవాల గురించి మాట్లాడుకోవాలని దుస్థితికి ప్రజలను తీసుకొని వాళ్ళ మైండ్ సెట్ని తీసుకొని వచ్చే దానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇది ఈరోజు తన సొంత చెల్లెలే చీకొడుతూ ఉందంటే అర్థం చేసుకోండి ఎలాంటి శవ రాజకీయాలు చేస్తున్నాడు, ఎలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలి?
శాసనసభ చర్చల్లో పాల్గొనాలి. శాసనసభ చర్చల్లో పాల్గొని అధికార పక్షానికి, మంత్రులకి ఏమైనా నా సజెషన్స్ చెప్పు, ఎక్కడన్నా తప్పుదాలు వెళ్తూ ఉంటే అక్కడ ఎత్తి చూపి ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా అవేవి చేయకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి నీ రాజకీయ ఉనికి కోసం బయటకు వచ్చి డ్రామాలు ఆడుతూ ఈరోజు ఏంటంటే నేను ఢిల్లీకి వెళ్తా, ఈడకెళ్తా, ఆడికెళ్తా అని చెప్పి ఏంటంటే అసెంబ్లీ నుంచి ఎగ్గొడతా ఉన్నాడు. లేదేంటంటే మొన్న కూడా రషీద్ ఇష్యూలో కూడా ఏంటంటే ఎన్ఐఏ కోర్టుకు హాజరవ్వాలి, దాని నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా డ్రామా ఆడాడు. అంతకుముందు పిన్నెల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆ రోజు హైదరాబాద్ కోర్టులో విచారణ ఉంటే అక్కడి నుంచి తప్పుకో అంటే కోర్టుల నుంచి ఈ కోర్టు దొంగ తప్పించుకోవడానికి ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఈ డ్రామా రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఇవి మాత్రమే కాకుండా ఏంటంటే ఎప్పుడు సమస్యలపైన, అభివృద్ధిపైన వీటి గురించి చర్చించే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఈయనకి అలవాటైంది ఏంది విష ప్రచారం చేయడం. ఒకప్పుడు కూడా చూసాం మనం, ఏమన్నాడు కమ్మ డిఎస్పీలు అన్నాడు, అదేవిధంగా ఏమన్నాడు పింక్ డైమండ్ అన్నాడు, కోడికత్తి అన్నాడు, బాబాయ్ హత్య అని, ఇవన్నీ చంద్రబాబు నాయుడు పైన విషం జిమ్మాడు. తీరా చూస్తే ఏంటంటే అవన్నీ చేయించింది జగన్మోహన్ రెడ్డి. కొన్ని ఏంటంటే అసలు ఆధారాలు కూడా లేకుండా నోటికి వచ్చింది. ఈ రోజు కూడా అదే టైప్ ఆఫ్ రాజకీయం చేయాలనుకున్నాడు. ఇతను రాజకీయాల్లో ఇలాంటి రాజకీయాలు చేసే వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డిని మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించినా కానీ ఇతను చావలేదు. ఏంటంటే ఇతన్ని రాజకీయ సమాధి చేయాలి. ఎందుకు రాజకీయ సమాధి చేయాలంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే సమాజాన్ని పొల్యూట్ చేస్తారు. ఈరోజు చూడండి ఎక్కడో ఇద్దరు వ్యక్తులు దాన్ని రాజకీయాలు పులుముతూ ఉన్నాడు, ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా రాజకీయాలు పార్టీలు పులిమి ఏంటంటే సమాజాన్ని విడదీస్తూ ఉన్నాడు. డివైడ్ రూల్ పాలసీ లాగా ఈరోజు సమాజంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే మనం అభివృద్ధి చెందలేము, మనం ముందుకెళ్ళలేము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వచ్చి అడ్డుకట్లు వేస్తే ఎక్కడికక్కడ టాపిక్ డైవర్షన్ చేస్తుంది, ఎక్కడ అభివృద్ధి చెందుతాం? ప్రతి ఒక్క యువత ఆలోచించాలి, అదే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. ఇతన్ని మనం ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాం, కానీ ఇంకా ఇతను శవరాజకీయం చేస్తూ ఉన్నాడు, ఇంకా విష ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, మన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. ఈ విధంగా తీసే ఈ జగన్మోహన్ రెడ్డిని మనం రాజకీయ సమాజ్ చేస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇతను లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు, రాష్ట్రం ముందుకెళ్దు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇలాంటి సంఘ విద్రోహక శక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని, ఎప్పుడు కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తిని, అదేవిధంగా సమాజాన్ని పొల్యూట్ చేసే వ్యక్తిని, ప్రతి చిన్నదాన్ని కావాలని తన రాజకీయ ఉనికి కోసం రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డిని మనం భూస్థాపితం చేసిన రోజే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇలాంటి రాజకీయ ద్రోహి, ఇదే విధంగా సమాజాన్ని పొల్యూట్ చేసే జగన్మోహన్ రెడ్డిని మనం రాజకీయ సమాజ్ చేయాలి. ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ సొంత చెల్లెలు, రక్తం పంచుకుంటున్న సొంత చెల్లెలే చెప్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం అని. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? ఆలోచించండి. ఇతను శాసనసభ్యుడిగా ఉండడానికి కూడా అనర్హుడు. ప్రజలందరూ ఆలోచించి చైతన్యవంతులు అవ్వండి అని తెలియజేస్తూ ఉన్నాను.